దీంట్లో అవసరం లేని ఫీచర్స్ కాకుండా మనకు అవసరం ఏవైతే ఇచ్చారో ఇక్కడ చూస్తున్నారు కదా, హెల్మెట్ ఇండికేషన్ అనమాట. అంటే హెల్మెట్ రిమైండర్, మన హెల్మెట్ పెట్టుకోమని ఇదైతే గుర్తు చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్షన్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. రైడర్కి పిలియన్కి కంఫర్టబుల్ సీటింగే కాదు, బ్యాక్ సీట్ కిందన స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ట్యాంక్ దగ్గర చూస్తున్నారా, ఐరన్ మ్యాన్ ఎడిషన్ కదా. సో గ్రాఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఇది. దీంట్లో ఇంకో కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ప్యాంథర్, వైలెట్ అండ్ గ్రే మిక్సింగ్తో అయితే వస్తుంది. దీంట్లో మనకి పవర్ అండ్ ఎకో మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఎకో మోడ్ అంటే మనకి తెలిసిందే కదా, పవర్ అనేది కొంచెం తగ్గుతుందేమో కానీ మైలేజ్ అయితే చాలా బాగుంది. అండ్ పవర్ మోడ్లో పవర్ కొంచెం పెరుగుతుంది, బట్ మైలేజ్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ నా పక్కన అయితే చూస్తున్నారు కదా, టీవీఎస్ నుంచి వచ్చిన కొత్త రైడర్ అనమాట. రైడర్ 125 కొత్తగా వచ్చింది. ఏంటి అనుకోకండి, ఇంజన్లో మేజర్గా చేంజెస్ అవి ఏం చేయలేదు. దీంట్లో కొత్తగా ఏంటంటే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పి 2 కలర్స్ అయితే దింపారు. ఇది మీరు చూస్తుంది ఏంటంటే ఐరన్ మ్యాన్ కలర్, ఇంకోటి వచ్చేటప్పటికి బ్లాక్ ప్యాంథర్. ఈ బైక్ టోటల్గా వాకర్ అండ్ వీడియో తీయడం గురించి నేను విశాఖపట్నం సిరిపురంలో ఉన్న ఆలివ్ టీవీఎస్ నుంచి అయితే ఈ బైక్ బయటికి తీసుకురావడం జరిగింది. సో 125cc ఎవరైతే ఒక మంచి బైక్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. సో ఈ టీవీఎస్ రైడర్ స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉందన్నమాట. దీంతోపాటు వేవ్ బైట్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, డిఆర్ఎల్ అనేది ఈ టైప్లో లైట్ అయింది. ఈ ఫ్రంట్ డిజైన్ అయితే మాత్రం పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హెడ్ లైట్ ఒకవేళ ఆన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇంజన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఈవెన్ ఇక్కడ పాస్ లైట్ మనకి అది కూడా ఏమీ యాక్టివేట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, పాస్ లైట్ మనం ప్రెస్ చేస్తున్నాం, లైట్ ఏమీ వెలగట్లేదు. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఈ 2 లో బీమ్ అండ్ ఇది వచ్చేటప్పటికి హై బీమ్ అయితే లైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి టీవీఎస్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిష్లో అయితే వచ్చింది. ఆర్ అనేది ఇక్కడ ఒక బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. చూస్తున్నారు కదా, రైడర్ అనేది. ఇది టోటల్ అంతా కూడా ఎల్ఈడి సెటప్ అయితే వస్తుంది. అండ్ ఈ సిగ్నల్ ల్యాంప్స్ వచ్చేటప్పటికి టోటల్ హాలోజన్లోనే వస్తాయి. దీంట్లో హజార్డ్ లైట్ అలాంటిది అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా, దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా ఇక్కడ డిజైన్ ఎలిమెంట్స్ అయితే చూస్తున్నారు కదా, ఈవెన్ ఇక్కడ కానీ లేదంటే ట్యాంక్ దగ్గర కానీ ఎక్కడ చూసినా డిజైన్ ఎలిమెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఐరన్ మ్యాన్ ఎడిషన్. అండ్ ఐరన్ మ్యాన్ ఎడిషన్లో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి అంటే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్లోనే మనకి బ్లాక్ ప్యాంథర్ అని అయితే వస్తుంది. ఒకటి వైలెట్ కలర్లో ఉంటుంది. ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఈ టైప్లో అయితే ఉంటుంది అనమాట బైక్ అనేది. నెక్స్ట్ అలాగే ఈ ఫ్రంట్ చూసుకున్నా సరే ఇక్కడ రోటో పెట్రోల్ డిస్క్ అనమాట. అంటే దీంట్లో డిస్క్ లేని వేరియంట్ అయితే ఉండదు, బట్ టీవీఎస్ రైడర్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి, డిస్క్ ఉన్నవి డిస్క్ లేనివి. అలాగే సీట్ చూసుకున్నా మనకి దీంట్లో స్ప్లిట్ సీట్ వచ్చింది కదా, అలా స్ప్లిట్ సీట్ కాకుండా సింగిల్ సీటు ఇలాంటి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బ్లూటూత్ తోటి, నాన్ బ్లూటూత్ వేరియంట్, ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ వేరియంట్లో ఎస్ఎస్సి అంటే సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో టోటల్గా ఏమొస్తున్నాయి ఏంటనేది చెప్తాను. దీంట్లో ఇంకా వేరేవి అయితే ఉండదు అనమాట, సేమ్ అంతే విత్ డిస్కే వస్తుంది. అండ్ 2% క్యాలిపర్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ టైర్స్ ఇది వచ్చేటప్పటికి 17 ఇంచ్ అయితే వస్తుంది అనమాట. వీల్ అనేది 80/100 సెక్షన్ టైర్ అయితే వస్తుంది. టైర్ కూడా ట్యూబ్లెస్ టైరు, అది కూడా టీవీఎస్ నుంచే ప్రొవైడ్ చేశారు. మనకి టీవీఎస్ బైక్స్లో కానీ స్కూటర్స్లో కానీ తెలిసిందే కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా టీవీఎస్ టైర్సే వస్తాయి. అండ్ అలాయ్ వీల్ డిజైన్ అయితే ఈ టైప్లో ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ చూసినా సరే ఇక్కడ రెడ్ కలర్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్ అయితే వచ్చింది. ఈవెన్ మనం వర్షాకాలం అది వెళ్ళేటప్పుడు కూడా ఫ్రంట్ బురద అది పైకి కొట్టేయకుండా మడ్ గార్డ్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఏ టైప్లో ఉందో. సైడ్ చూసుకుంటే మనకి టోటల్ ప్యానల్స్ అన్నీ కూడా ఈ టైప్లో ఉన్నాయి. టోటల్ అంతా ఫైబర్ ప్యానలే వస్తుంది. ఈ రెండుని లింక్ చేశారనమాట, ఈ ప్యానల్స్ని లింక్ చేసి ఈ మధ్యలో అయితే ఉంది. అండ్ లోపల మనకి మెటల్ ట్యాంకే వస్తుంది, దానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో 10 లీటర్ మెటల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ కూడా 60+ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ టీవీఎస్ హార్స్ టైప్ లోగో అయితే ఇచ్చారు. ఇది కూడా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఉంది. అండ్ ఈ సైడ్ అంతా ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాట్ ఫినిష్ టైప్లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ బ్యాడ్జింగ్ చూసుకుంటే చూస్తున్నారు కదా, ఇంటెల్గో అనేది ఒక ఫీచర్ అనమాట. ఇంటెల్గో ఫీచర్ అంటే ఏం లేదు, మనం హీరో బైక్స్లో చూస్తే i3s అనేది ఉంటుంది కదా, ఐడియల్ స్టార్ట్ సిస్టమ్, దానికి సపరేట్ స్విచ్ అయితే ఇస్తూ ఉంటారు. బట్ టీవీఎస్లో ఏంటంటే ఈ ఇంటెల్గో ఫీచర్, దీనికి సపరేట్ స్విచ్ అయితే ఏమి ఉండదు. బట్ ఒక 10 సెకండ్స్ అలాగే ఐడియల్లో అంటే మనకి న్యూట్రల్లో ఉంటే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనం క్లచ్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదొక మంచి ఫీచర్ ఫ్యూయల్ ఎకానమీ పెరగడానికి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 124.8cc ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి ఆయిల్ కూలింగ్ ఫ్రేమ్ అనమాట. ఎయిర్ ఇంటేక్ అనేది ఇక్కడ నుంచి అయితే తీసుకుంటుంది. ఇది పైన ఫైబర్ క్యాప్ అయితే ఇచ్చారు. ఈ చివరి చిన్న పార్ట్ ఒకటి మనకు ఆయిల్ కూలింగ్ని సపోర్ట్ చేసేలాగా ఉంటుంది. మిగతాదంతా కూడా ఈ ఫిన్స్ అవన్నీ కూడా ఎయిర్ కూలింగ్ని సపోర్ట్ చేసేలాగా అయితే ఉంటాయి. సో ఎయిర్ అండ్ ఆయిల్ కూలింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇది 125cc సెగ్మెంట్లో మంచి పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. 11.2 PS పవర్, అలాగే 11.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇంజన్ కూడా రైడ్ చేసేటప్పుడు సూపర్ స్మూత్ ఉంటుంది.
మనకి పికప్లో చూసుకున్న ఏదైనా కూడా సూపర్ స్మూత్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ సీట్ హైట్ చూసుకున్నా సరే 780 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.4 5.3 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. అండ్ టోటల్ వెయిట్ చూసుకున్నా సరే 123 kg వెయిట్ అయితే ఉంటుంది. సో ఈజీగా మాన్యువర్ చేయొచ్చు అనమాట. మనం సిటీ కమ్యూటింగ్ చేసినా ఒకవేళ లాంగ్ జర్నీకి తీసుకెళ్ళినా సరే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ దీనికి క్రాష్ గార్డ్ అది ఫిట్ చేయలేదు ఏంటి అనుకోకండి, మనం అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్లో మనకి క్రాష్ గార్డ్స్ అవన్నీ ఫిట్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ బ్యాష్ ప్లేట్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. అండ్ క్యాటలిటిక్ కన్వర్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ అయితే ఉంటుంది. దానిపైన కూడా మనకి హీట్ మన కాళ్ళకి అది ఏం తగలకుండా ప్రొటెక్షన్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ బ్రేక్ చూసుకున్న ఏదైనా సరే మంచి ప్రీమియంగా అయితే కనబడతాయి. దీంట్లో వచ్చేటప్పటికి మనకి సింక్రనైజ్ బ్రేకింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే కాంబీ బ్రేకింగ్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ బ్రేక్ మనం అప్లై చేసిన ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ అయితే ఈ టైప్లో ఉంది. కొంచెం లౌడ్ ఎగ్జాస్ట్ టైప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సైజ్ కూడా చూస్తున్నారు కదా, పెద్ద సైజులో అయితే ఉంది. అండ్ దానిపైన మఫ్లర్ ప్లేట్ కూడా ఈ టైప్లో అయితే ఉంది. ఇది కూడా మెటల్దే అండ్ సిల్వర్ ఫినిష్ తోటి అయితే ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ అనేది నేను లాస్ట్లో అయితే మీకు వినిపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే కనుక 100/90 సెక్షన్ అయితే వస్తుంది. 17 ఇంచే వీల్ సైజ్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. అండ్ టైర్ గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా ఇక్కడ సిల్వర్ సెంచురియన్ అని చెప్పి మనకి డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. ఇది కూడా మనకి టోటల్ ఏంటంటే ప్లాస్టిక్ వస్తుంది అనమాట, ఫైబర్ ప్లాస్టిక్ వస్తుంది. అండ్ దీంట్లో సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. టోటల్గా ఈ టైప్లో డిజైన్ ఎలిమెంట్ అయితే ఉంది, సింగిల్ పీస్ గ్రాబ్ రైల్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డిస్క్ అయితే ఏం రాదు, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. 130 mm డ్రమ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే సీట్. సో ఇక్కడ బ్యాక్ సీట్ అయితే చూస్తున్నారు కదా, మనకి చాలా పెద్ద సీట్ అయితే ఉంటుంది. ఈవెన్ లాంగ్ జర్నీ పిలియన్ వెళ్ళినా సరే చాలా కంఫర్టబుల్గా దీని మీద అయితే కూర్చోవచ్చు. అండ్ రైడర్కి మనకి చెప్పక్కర్లేదు, పిలియన్కి ఎంత కంఫర్ట్ ఇచ్చినప్పుడు రైడర్ కంపల్సరీగా కంఫర్ట్ అయితే ఇస్తారు కదా. సో రైడర్ సీట్తో పాటు పిలియన్ సీట్ కూడా పెద్ద సైజులో అయితే ఉంది, మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా టైల్ ల్యాంప్ చూసుకుంటే మనకి ఈ టైప్లో డిజైన్ ఎలిమెంట్ అయితే ఉంది. అదే సేమ్ మనం బ్రేక్ ట్యాప్ చేస్తే ఇంకొంచెం లైట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అయితే ఉంది, నెంబర్ బోర్డు మీద పడడానికి ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది. అండ్ సిగ్నల్ ల్యాంప్స్. అండ్ అలాగే బ్యాక్ మడ్ గార్డ్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లెక్సిబుల్ టైప్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక లాక్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లాక్ దేనికంటే ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సీట్ కిందన ఈ టైప్లో స్టోరేజ్ స్పేస్ అయితే ఉందన్నమాట. మనం డాక్యుమెంట్స్ అవి ఒకవేళ స్టోర్ చేసుకోవాలన్నా, లేదంటే మొబైల్ మనము ఎక్కడైనా పెట్టి టెంపుల్స్లోకి అది వెళ్ళేటప్పుడు ఏదైనా మొబైల్ ప్లేస్ చేసుకోవాలన్నా సరే హ్యాపీగా ఇక్కడైతే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే దీంట్లో ఓపెన్ చైన్ వస్తుంది. సో ఓపెన్ చైన్ అంటే మనకు తెలిసిందే మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 500 km కైనా క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే దీంట్లో మనకి ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది, శారీ గార్డ్ ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి రేర్ పిలియన్ ఫుట్ రెస్ట్ ఇది. అండ్ దీంట్లో ఈ టైప్ మనకి స్ప్లిట్ సీట్ ఇచ్చినా కూడా ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే వైడ్ సీట్ ఉంది కాబట్టి. అండ్ చైన్ పైన మనకి ఫైబర్ది జస్ట్ కేసింగ్ పైన ఒకటే వస్తుంది, టోటల్ కేసింగ్ అయితే రాదు. అండ్ మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ఇవ్వలేదు, బట్ టో షిఫ్టర్ ఒక్కటే ఇచ్చారనమాట. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 1 డౌన్ అండ్ 4 అప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో సైలెంట్ స్టార్ట్స్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో సెపరేట్ సెల్ఫ్ మోటార్ అయితే ఏముండదు. సో దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే టోటల్ అంతా కూడా చూస్తున్నారు కదా, స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. అండ్ టీవీఎస్లో నాకు బాగా నచ్చేది అయితే హ్యాండిల్ బార్స్ అనమాట, చాలా ప్రీమియం అయితే ఉంటాయి ఇవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవెన్ క్లచ్ కూడా ఏంటంటే మనకి క్వాలిటీ చాలా బాగుంది, బట్ సూపర్ స్మూత్ అయితే లేదు, కొంచెం గట్టిగానే ఉంది, సెమీ స్మూత్ అని చెప్పుకోవచ్చు. అండ్ మిర్రర్స్ చూసుకున్న బ్యాక్ వ్యూ అయితే బాగానే కనబడుతుంది. డిజైన్లో అయితే సేమ్ అనమాట, మనకి ఎటువంటి చేంజెస్ అయితే ఏం చేయలేదు. పైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పాస్ లైట్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్ అండ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దీంట్లో హెడ్ లైట్కి రిలేటెడ్గా స్విచ్ అయితే ఏముండదు, జస్ట్ మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తే హెడ్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. హై బీమ్, లో బీమ్, యాజ్ వెల్ సిగ్నల్ లైట్ స్విచ్, హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఎకో అండ్ పవర్ మోడ్కి మనమైతే షిఫ్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఇది స్టార్టర్ బటన్. అండ్ గ్రిప్స్ కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. అండ్ బార్ అండ్ వెయిట్స్ చూసుకున్న ఇవన్నీ కూడా టోటల్ మంచి ప్రీమియంగా అయితే ఉంటాయి. అండ్ ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే అనేది. దీంట్లో మెయిన్గా చూసుకుంటే మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అండ్ టోటల్ ఆర్పిఎం అయితే ఉంది. అండ్ ఫ్యూయల్ గాజ్ వచ్చేటప్పటికి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికి న్యూట్రల్లో ఉందని. అండ్ ఇది పవర్ మోడ్లో ఉందని చూపిస్తుంది. సో ఇదే సేమ్ మనం ఇక్కడ స్విచ్ కనుక మార్చుకున్నాం అనుకోండి, సో ఎకో మోడ్లోకి అయితే మారుతుంది. సో ఎకో మోడ్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే కదా, కొంచెం పవర్ అయితే తగ్గుతుంది, బట్ మైలేజ్ అనేది అయితే ఎక్కువ వస్తుంది. అండ్ టైం చూపిస్తుంది. ఇక్కడ వచ్చేటప్పుడు టోటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ట్రిప్ ఏలో ఎంత ఉందనేది అయితే చూపిస్తుంది.
అండ్ ఈ మోడ్ బటన్ తోటి మనం ఇంకా మిగతా కూడా యాక్సెస్ చేయొచ్చు. ట్రిప్ డీల్ ఎంత ఉంది అనేది అయితే చూపిస్తుంది, టోటల్ రేంజ్ చూపిస్తుంది, మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అనేది అయితే చూపిస్తుంది. అండ్ టోటల్ యావరేజ్ మనం నడిపే దాన్ని బట్టి యావరేజ్గా అసలు ఎంత వస్తుంది మైలేజ్ అనేది అయితే చూపిస్తుంది. సో ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక సో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ E20 కంపాటబిలిటీతో అయితే వస్తుందన్నమాట. అంటే ఇథనాల్ 20% అండ్ పెట్రోల్ 80% ఉన్నది కూడా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా టీవీఎస్ నుంచి వచ్చిన రైడర్ 125లో సూపర్ స్క్వాడ్ ఎడిషన్ గురించి. అండ్ అట్ లాస్ట్ ఒకసారి మనం అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి హెడ్లైట్ అయితే ఫస్ట్ చూపిస్తాను. సో హెడ్లైట్ వచ్చేటప్పటికి ఈ టైప్లో అయితే లైట్ అవుతుంది. అండ్ పాస్ లైట్ లేదంటే హై బీమ్ అదే కాబట్టి సో ఇదనమాట. టోటల్ హై బీమ్ అదే వేస్తే ఈ టైప్లో లైట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. మంచి బేస్ ఎగ్జాస్ట్ ఉంటుంది దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఎటువంటి రోడ్స్లో అయినా సరే ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈవెన్ ఈ బైక్ మీద లడక్ జర్నీస్ అవి చేసిన వాళ్ళ వీడియోస్ కూడా నేనైతే చూశాను. సో ఇది గైస్ కొత్తగా ఈ టీవీఎస్ రైడర్ 125 గురించి డీటెయిల్ వాక్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,29,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. మరి వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది నన్ను అడిగితే వాల్యూ ఫర్ మనీ అనే చెప్తాను. ఎందుకంటే ఓవరాల్గా బైక్ బాగుంది, ఈవెన్ నడిపేటప్పుడు పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈఎంఐ డీటెయిల్స్ గురించి కానీ లేదంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.